రోజురోజుకు వాతావరణాన్ని వేడెక్కిస్తూ భానుడు తన ప్రతాపాన్ని చూపెడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉష్ణతాపం నుంచి కొంతవరకు ఉపశమనం కలిగించేవి పుచ్చ, కర్బూజాలు. నవంబర్ ఆఖరి నుంచి మార్చి మాసం వరకు దఫదఫాలుగా మార్కెట్ పరిస్థితికి అనుగుణంగా పుచ్చను సాగు చేస్తుంటారు. అలా మార్చి మాసంలో విత్తుకున్న పైరు ప్రస్తుతం పెరుగుదల దశ నుంచి పూత కాత దశ వరకు ఉంది. ఈ దశలో మనం చేపట్టే యాజమాన్య పద్ధతులపైనే దిగుబడులు ఆధారపడి ఉంటాయి. నీరు, పోషక యాజమాన్యం, చీడపీడల పట్ల శ్రద్ధ పెట్టాలంటూ తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రేఖా ఈదా. పుచ్చ వల్ల అధిక లాభాలు ఉన్నాయి. అందులో వైటమిన్ ఏ, B6, వైటమిన్ సి అధికంగా ఉంటుంది. ఈ సాగు అన్నది చాలా అధిక దిగుబడులు ఇస్తుంది. దీనికి 32 డిగ్రీలు టెంపరేచర్ ఉంటే చాలు, తేలికపాటి నేలలు. సో ఒక ఎకరానికి నత్రజను 40 కేజీలు చొప్పున, ఫాస్ఫరస్ 24 నుంచి 40 కేజీలు చొప్పున, పొటాషియం 16 నుంచి 24 కేజీలు చొప్పున వేసుకోవచ్చు. అదే కనుక మల్చింగ్ షీట్ వేసుకొని డ్రిప్ పద్ధతిలో మనం పెట్టుకుంటే 75% వరకు ఈ ఫెర్టిలైజర్స్ అన్నది మనం తక్కువగా వేసుకోవచ్చు. 2-3 లీఫ్ దశలో అయితే, ఆకు దశలో మనం బోరాన్ 3 నుంచి 4 గ్రాములు పర్ లీటర్ వేసుకుంటే మనకి కాయ చాలా మంచిగా పెరుగుతుంది, క్రాకింగ్ అన్నది ఉండదు. సో పుచ్చలో నీటి యాజమాన్యం చూసుకుంటే ఇది ఎదగడానికి ముందుగా మంచిగా నీరు పెట్టుకోవాలి, కాయ ఎదిగే దశలో పెట్టుకోవాలి. కాయ పూర్తిగా ఎదిగాక నీరు ఎక్కువ పెట్టుకోకుండా ఉండటమే మంచిది, ఎందుకంటే అది కాయ పగిలిపోతుంది. అండ్ తర్వాత షుగర్ కాంటెంట్ కూడా తగ్గిపోయి అవి తీపిగా ఉండవు. సో అందుకని నీటిని కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. అయితే పుచ్చలో మరి ఫ్రూట్ ఫ్లై అన్నది వస్తుందండి. దానికి బ్లూర్స్ ఉంటాయండి, అవి పెట్టుకుంటే అందులో పడిపోతాయి. ఇప్పుడు ఇది చిన్న దశలో ఉండగానే వచ్చేస్తుంది. సో అందుకనే మనం నాటిన 20 రోజులకి మనం లింగాకర్షక బుట్టలు అవి పెట్టుకుంటే మన ఫ్రూట్ ఫ్లైని నివారించవచ్చు. దాంతోపాటు సరైన పద్ధతిలో మనము ఎరువులు తక్కువగా వేసుకొని కరెక్ట్గా వేసుకుంటే మనకి ఖచ్చితంగా పంట దిగుబడులు అన్నది ఎక్కువ వస్తుందండి. ఎకరానికి 15 నుంచి 20 టన్నులు ఈల్డ్ వస్తుంది.